ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు విండోస్ పీసీలో ఆండ్రాయిడ్ ఎలా వాడాలో చెప్పిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా సింపుల్ ఇది. మీ ఎవరైనా ఇంట్లో మీ విండోస్ సిస్టంలో ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేయొచ్చు విత్ అప్లికేషన్స్ అండ్ ఏదైనా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఒక విండోస్ పీసీలో. దీనికి ఫస్ట్ మీరు బ్లూ స్టాక్స్ అనే యాప్ని ఎక్కించుకోవాలి. సో బ్లూ స్టాక్స్ .exe ఫైల్ని మీరు డౌన్లోడ్ చేయాలంటే ఫస్ట్ మీరు సెర్చ్ ఇంజిన్కి వెళ్ళి బ్లూ స్టాక్స్ అని టైప్ చేయండి. ఫస్ట్ లింక్లోనే మీకు బ్లూ స్టాక్స్ అఫీషియల్ వెబ్సైట్ కనిపిస్తుంది. సో అఫీషియల్ వెబ్సైట్ మీరు పేజ్ లోడ్ అవుతుంది. సో ఇదే మీకు అఫీషియల్ వెబ్సైట్ ఒక వెబ్ పేజ్. ఈ పేజ్ మీరు అబ్జర్వ్ చేయండి. సో మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది. దెన్ అక్కడ పైన మీరు లింక్ చూస్తే అక్కడ డౌన్లోడ్ బ్లూ స్టాక్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. దెన్ ఇప్పుడు వేర్ యూ ఆర్ డౌన్లోడింగ్ బ్లూ స్టాక్స్ అనే ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చారు. సో అలా వచ్చే లోపలే సేవ్ ఫైల్ అని మీకు ఒక డైలాగ్ బాక్స్ కనబడుతుంది. సో మీరు సేవ్ ఫైల్ అనగానే డౌన్లోడ్ అవుతుంది. ఇట్స్ అరౌండ్ 300 MB ఉంటుంది ఫ్రెండ్స్. 300 to 350 MB ఉంటుంది. సో ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను. సో ఇదే ఒక బ్లూ స్టాక్స్ ఒక ఇంటర్ఫేస్ చూస్తున్నారుగా. ఇదే ఒక ఇంటర్ఫేస్ అనమాట. సో ఇవన్నీ సైడ్ ఆప్షన్స్ మీ బ్లూ స్టాక్స్లో. సో ఒక్కొక్క ఆప్షన్ ఉంటుంది, ఒక్కొక్క వేరియస్ పర్పస్కి ఉంది. దెన్ ఇది ఆండ్రాయిడ్ అని ఉంటుంది. నెక్స్ట్ సెట్టింగ్స్ ఫ్రెండ్స్. ఈ సెట్టింగ్స్ చూస్తున్నారు. సో ఫస్ట్ ఆండ్రాయిడ్ జంప్ అయితే ఇది వచ్చి నోటిఫికేషన్ ప్యానల్ యాస్టీస్గా మన ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్నట్టే ఉంటుంది. దెన్ ఇవన్నీ అప్లికేషన్ ఫ్రెండ్స్ చూస్తున్నారు. మీరు కింద స్క్రోల్ అవుతే ఇవి కొన్ని సజెషన్స్ ఇస్తుంది. కొన్ని యాప్స్ కానీ ఛానల్స్ కానీ వీడియోస్ కానీ. ఒక సింపుల్గా చెప్పాలంటే అడ్వర్టైజ్మెంట్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు అవసరం లేదు. సో ఇది ఒక బ్లూ స్టాక్స్ ఒక ఇంటర్ఫేస్ ఫ్రెండ్స్ ఇదంతా. దెన్ చూస్తున్నారు. ఓకే, మీరు అనిపోతే ఇక్కడ జెన్యూఐ లాంచర్, ఆ లాంచర్ వేరియస్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న యాప్స్ ఫ్రెండ్స్. నాకు నచ్చిన యాప్స్ని నేను దీంట్లో ఇన్స్టాల్ చేశాను. దీనిలో మీరు చూడొచ్చు గేమ్స్ ఉంటుంది, చాలా డిఫరెంట్ అప్లికేషన్స్ నేను యూజ్ చేస్తున్నా. మనం ప్లే స్టోర్ యూజ్ చేయొచ్చు దీంట్లో. సో ఆల్రెడీ ప్లే స్టోర్ ఇన్బిల్ట్గా ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి యాప్స్ అంటే నేను ఇన్స్టాల్ చేశాను. దీంట్లో మనం ఆండ్రాయిడ్ గేమ్స్ కానీ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ఏవైనా సింపుల్గా వాడచ్చు బై యూజింగ్ మౌస్ అండ్ కీబోర్డ్. ఇప్పుడు మన ఆండ్రాయిడ్ జంప్ అవుతున్నాం. సో ఆండ్రాయిడ్ జంప్ అయిన తర్వాత అలా బ్యాక్ ఆరో కొట్టామంటే బ్యాక్ వస్తుంది. సో నేను ఇప్పుడు మామూలుగా ఈ ఇంటర్ఫేస్ మనకు నచ్చలేదు, కొంచెం డిఫాల్ట్గా ఉంది అలా అనుకునే, కొంచెం ల్యాగ్ ఆర్ బోరింగ్గా ఉంది అనుకున్నప్పుడు మనం ఇంటర్ఫేస్ మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. యాస్టీస్గా మనం మొబైల్ బోర్ కొడుతున్నప్పుడు మనం సింపుల్గా లాంచర్స్ యూస్ చేస్తుంటాం దాని కస్టమైజేషన్ కోసం. సో దీంట్లో అదే ఆప్షన్ అవైలబిలిటీగా ఉంది. సింపుల్గా లాంచర్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు అది జెన్యూఐ లాంచర్. నేను దీనికి జెన్యూఐ లాంచర్ని అప్లై చేయబోతున్నాను. సో జెన్యూఐ లాంచర్ని అప్లై చేయాలంటే దెన్ మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేస్తున్నాను జెన్యూఐ లాంచర్ని. సో సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్ళగానే మీకు హోమ్ ట్యాబ్లో క్లిక్ చేయగానే మీకు అక్కడ ఆల్రెడీ బ్లూ స్టాక్స్ హోమ్ ఉంటుంది. తర్వాత కింద జెన్యూఐ ఉంటుంది. అది క్లిక్ చేసి బ్యాక్ రాగానే చూడండి లోడ్ అవుతుంది. చూసారా, యాస్టీస్గా మనం యూస్ చేసే ఆండ్రాయిడ్ ఒక మొబైల్ ఇంటర్ఫేస్ దీనిలో కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ అప్లికేషన్ ప్యానల్ అంతా స్క్రోల్ త్రూ వయా మౌస్తో చేయొచ్చు. చాలా ఈజీగా ఉంటుంది ఇంటర్ఫేస్ అంతా. సో దీనిలో చూడండి యాప్స్ విజెట్స్ యాస్టీస్గా ఒక ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్న ఒక ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది. సో చూడండి ఇవన్నీ విజెట్స్ మీరంతా యూజ్ చేయొచ్చు. నేను ఒక విజెట్ దీంట్లో యాడ్ చేయాలని ట్రై చేస్తున్నా, బట్ ఇక్కడ ఒక నోటిఫికేషన్ ఉంటుంది యాడ్ చేయమన్నా అని. నేను వద్దని క్యాన్సిల్ చేశాను. సో మళ్ళీ మెనూ ట్యాబ్కి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ విజెట్స్ ఆల్రెడీ ప్రీలోడెడ్. ఇవన్నీ యాప్స్ చూస్తున్నారు మీరు. ఇవన్నీ ఆల్రెడీ నేను ఎక్కించున్నాను, ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు నేను క్లాష్ ఆఫ్ క్లాన్స్ గేమ్ని ఓపెన్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇది క్లాష్ ఆఫ్ క్లాన్స్ రన్ అవుతుంది. సో
మీరు చూస్తున్నారు అదే లేటెస్ట్ వెర్షన్ ఉంది, అప్డేట్ చేసుకోమని క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్గా ప్లే స్టోర్ కనెక్ట్ అయింది, యాస్టీజ్ మొబైల్ వాడుతున్నట్టే. సో నేను దీన్ని ఇప్పుడు అప్డేట్ చేయట్లేదు ఫ్రెండ్స్. సో ప్లే స్టోర్లో మనం ఇంకా యాస్టీజ్గా ప్లే స్టోర్ అయినా కాదని చూస్తాం. చూడండి, ఇది యాస్టీజ్ ప్లే స్టోర్, మన మొబైల్లో దొరికే ప్లే స్టోర్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చాలా యాప్స్ కనిపిస్తున్నాయి, చాలా థింగ్స్ మీరు చూడొచ్చు. మీ యూస్ బట్టి మీ ఇక్కడ అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దాన్ని ఎలా వాడాలి అంటే త్రూ యూసింగ్ కీబోర్డ్ ఆర్ మౌస్ మీ కంట్రోల్స్ మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కంట్రోల్స్ మార్చుకునే దానికి పైన ఒక సెట్టింగ్స్ ఉంటుంది. సో ఆ సెట్టింగ్స్లో పోయి మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో గేమ్ బయటకు వచ్చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో గేమ్ ఆడి చూస్తాం ఫ్రెండ్స్. ఏ గేమ్ అంటే ఓకే ఫ్రెండ్స్, ట్రాఫిక్ రైడర్ ఆడి చూస్తాం. ట్రాఫిక్ రైడర్ చాలా 100 MB పైన ఉంటుంది గేమ్. సో ఎంతవరకు ఇది రన్ చేస్తుందో చూస్తాం. గేమ్ లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ట్రాఫిక్ రైడర్ అనేది వచ్చింది, గేమ్ లోడ్ అవుతుంది. ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, గేమ్ లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా నీట్గా అనిపిస్తుంది. ఓకే, గేమ్ ఓవర్ అయింది ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి చాలా నీట్గా హ్యాండిల్ చేస్తుంది గేమ్ కూడా, కంట్రోల్. సో సిస్టంలో కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అనుకుంటా. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. బ్లూస్టాక్స్ కాకుండా యాండీ, నాక్స్, చాలా డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. బట్ చాలా డౌన్లోడ్స్ బ్లూస్టాక్స్ నుంచి జరిగింది. సో నేను బ్లూస్టాక్స్ మీరు క్లోజ్ చేసేసాను ఫ్రెండ్స్ ఇది. ఓకే.